హాయ్ అండి. ఈరోజు ఎమోషనల్ టాస్క్ జరుగుతుంది. చిల్డ్రన్స్ డే కాబట్టి అందరికి ఇంటి నుండి ఒక ఫొటోస్ వస్తాయి. 1 by 1 ఫొటోస్ తీసుకొస్తారు. వాళ్ళ జర్నీ గురించి, ఆ ఫోటో ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం టాస్క్ జరిగింది. ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ వీళ్ళది ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే కన్నీళ్ళు లాగలేదు. ఇంకా మొత్తాన్ని చెప్పాలంటే కళ్యాణ్ చెప్తున్నంతసేపు నాకైతే కన్నీళ్ళు లాగలేదు. అసలు ఫుల్ ఎమోషనల్ అనిపించింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు పడేసి అక్కడ దాకా రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది అసలు లైఫ్లో బిగ్ బాస్ హౌస్కి చేరుకోవాలని ఎంతోమందికి ఉంటుంది. అక్కడ కళ్యాణ్ లాంటి పర్సన్ ఇక్కడికి హౌస్కి రావడం, ఆయన ఆర్మీలోకి వెళ్ళేసి ఆర్మీలో కొన్ని సంవత్సరాలు జాబ్ చేసేసి జాబ్ ఇప్పుడు వదిలిండని తెలుస్తుంది. వాళ్ళ నాన్న చెప్తున్న ఇంటర్వ్యూలలో తెలియదు. జాబ్ వదిలేసి కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన జర్నీ గురించి మీరు వినుంటే మాత్రం మీకు కూడా కన్నీళ్ళు లాగవని అనుకుంటాను. ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా అనిపించింది. ఇమాన్యుల్ అంటే అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్తాను కాబట్టి అంతగా బాగానే ఉంది. చాలా బాగా చెప్పింది ఇమాన్యుల్ కూడా. కాకపోతే మీరు విని ఉంటారు కాబట్టి అంత కనెక్ట్ అవ్వలేరేమో. కానీ ఇక్కడైతే కళ్యాణ్ అయితే సూపర్, అసలు మామూలు కాదు. మనం పెయిన్ఫుల్గా అనిపిస్తాడు. ఆ ప్లేస్లోకి వెళ్ళి ఊహించుకుంటే మనం భరించలేనంత పెయిన్ అనిపిస్తుంటుంది. ఆ అబ్బాయి మొత్తం లిటరలీ ఫుల్ ఎమోషనల్ అయ్యి చిన్నపిల్లడి కంటే ఎక్కువ ఏడిచినట్టు అనిపించింది. నాకు కూడా చాలా బాధ వేసింది, కన్నీళ్ళు లాగలే. నాకు కూడా అలా అనిపించింది. తనుజ గురించి కూడా, తనుజ బబ్లీగా వాళ్ళ హౌస్లో పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ చెప్తాను కూడా భలే అనిపించింది నాకు కూడా. ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళందరి మామూలుగా కామన్గా జరిగిపోయింది. అందరూ ఎంజాయ్ఫుల్గా నవ్వుతూ హ్యాపీగా చెప్పేసారు. ఇది అండి ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే తనుజ క్యాప్టెన్ అయింది, మీకు అందరూ తెలుసు కదా. అట్లా అని చెప్పేసి ఓట్లు వేయకుండా ఉన్నారనుకోండి, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తనుజ క్యాప్టెన్ అయింది కాబట్టి తనుజ సేవ్ అయిద్దా లేదనేది నైట్లో ఏం చేస్తాడో తెలియదు. బిగ్ బాస్ చూద్దాము. ఓటింగ్ మాత్రం వేసుకోండి. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేసుకోండి. తనుజ మాత్రం టాప్ 1లో ఉంది. కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. డెమన్ పవన్ టాప్ 3లో ఉన్నాడు. సుమన్ శెట్టి గారు వచ్చేసి టాప్ 4లో ఉన్నారు. సంజన గారు వచ్చేసి టాప్ 5లో, బర్నీ గారు వచ్చేసి టాప్ 6లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి రీతు చౌదరి ఉంది టాప్ 7లో. ఆ తర్వాతకి వచ్చేసి మిగతా వాళ్ళు ముగ్గురు, నిఖిల్, గౌరవ్, దివ్య, ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరు కోటేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఎవరి జర్నీలో ఎమోషనల్ అయ్యారో అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ముగ్గురిట్లో నిఖిల్, గౌరవ్, దివ్య వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది హౌస్ నుండి అని మీరు అనుకుంటారు, ఎవరు మబ్బిద్దాం అనుకుంటారో కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్ళ ఛానలే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చిన్నవాళ్ళు ఎవరైనా ఏదని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బచ్చలాడుతున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే, అంటే ఇప్పటివరకు అయితే అప్డేట్స్ రాలేదు, రేపు అయితే అప్డేట్స్ వస్తాయి. రేపటి అన్ని మనకు ముందు ఎర్లీగానే వస్తాయి. నైట్ రేపు ఎర్లీ మార్నింగ్ పెడతాను. రేపటి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటిది ప్రాసెస్ అనేది రేపటిది నేను పెడతా. ఎవరెవరికి కోటింగ్ ఇచ్చిండు, ఎవరెవరు వీడియోలు వేసిండు, ఎవరు నాగార్జున గారు ఈసారి బాగానే మళ్ళీ వీడియోలు వేసేది ఉంది. తనుజకి మాత్రం ఫుల్ కోటింగ్ పడుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మన అబ్బాయి విషయంలో, డెమన్ పవన్ విషయంలో నోరు జారింది కదా, ఆ విషయంలో అయితే క్లాస్ వ్యక్తుడు నేను అనుకుంటున్నాను. తనుజ క్యాప్టెన్ అవ్వడం మీకు ఎంతమందికి నచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.